హాయ్, వెల్కమ్ టు డ్రీమ్ కట్స్ ఛానల్. ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని లైన్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే వీడియో చేస్తున్నా. కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉండాల్సిందే, ఎందుకంటే మన స్ట్రాంగెస్ట్ వర్షన్ అక్కడ నుంచి పుడుతుంది. మనం చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరు మధ్యలోనే ఉన్నాం. ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీ, ఎవరో ఒకరు మన పక్కన ఉంటూనే ఉంటారు ఎప్పుడు. కానీ ఒక స్టేజ్ వస్తుంది, అప్పుడు నువ్వు ఒక్కడుగా ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు గలగల మోగని ఫోన్ సైలెంట్ అయిపోద్ది, మెసేజెస్ తగ్గిపోతాయి, మనల్ని ఎప్పుడు పిలిచే వాళ్ళు కూడా బిజీ అయిపోతారు. కానీ నిజం ఏంటంటే లోన్లీ ఉండడం పనిష్మెంట్ కాదు, అది లైఫ్ మనకిచ్చే ట్రైనింగ్. ఎందుకంటే అందరూ ఉన్నప్పుడు అందరినీ మనం నమ్ముతాం, కానీ నీ పక్కన ఎవ్వరు లేనప్పుడే నిన్ను నువ్వు నమ్మడం నేర్చుకుంటావు. లోన్లీ రూమ్లో పుట్టిన డ్రీమ్స్, సైలెంట్ నైట్లో తీసుకున్న డెసిషన్స్, కన్నీళ్ళతో వచ్చిన లెసన్స్, ఇవే నీ ఫ్యూచర్ని బిల్డ్ చేస్తాయి. బట్ ఎప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావని భయపడకు. మేబీ లైఫ్ నేను బ్రేక్ చేయడానికి కాదు, బిల్డ్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. నోస్ ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసినప్పుడు నీకు అర్థమవుతుంది, నీ స్ట్రాంగెస్ట్ వర్షన్ని క్రియేట్ చేసేది నీ లోన్లీనెస్ అని నీకు అర్థమవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, లోన్లీగా ఉండడం తప్పు కాదు. నీ స్టోరీలో ఇది ఎండింగ్ కాదు, నీ ట్రాన్స్ఫర్మేషన్కి బిగినింగ్ మాత్రమే. ఒకటి చెప్తా, లాస్ట్ కొన్ని జర్నీస్ ఒంటరిగా స్టార్ట్ అవుతాయి, కానీ అవి ది బెస్ట్ డెస్టినేషన్కి మనల్ని తీసుకెళ్తాయి. బిలీవ్ గైస్. సైనింగ్ ఆఫ్.